హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో అందమైన సుందరమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ప్రజలకు ట్యాక్స్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ మద్యపానం పూర్తిగా నిషేధితం. మరియు మొట్టమొదటిసారిగా పెట్రోల్ ఇక్కడే కనుగొనబడింది. ఇక్కడ అనుమతి లేకుండా ఫోటోలు తీయడం నేరంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ థీమ్ పార్క్ ఉంది. ఆ దేశం ఏమిటో మీకు ఇప్పటికే తెలిసిందనుకుంటాను. ఇక్కడ దినార్ డాలర్ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ దేశం బహ్రెయిన్ గురించి తెలుసుకుందాం. బహ్రెయిన్ యొక్క స్థితిగతులు, మొత్తం చరిత్ర ఈరోజు మనం తెలుసుకుందాం. బహ్రెయిన్ పూర్తి పేరు కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్. ఇక్కడ 760 కిలోమీటర్లలో ఈ దేశం విస్తీర్ణం ఉంటుంది. మరియు ఈ దేశం యొక్క అతి చిన్న దేశం. ఈ దేశం ఆసియాలోనే 3వ అతి చిన్న దేశం. ఈ దేశం యొక్క జనాభా 14,85,500 మంది మరియు ప్రతి ఒక్క చదరపు కిలోమీటర్కు 1955 మంది ఉంటారు. ఈ బహ్రెయిన్ దేశం 33 న్యాచురల్ ఐలాండ్స్ మరియు 51 మానవ నిర్మిత ఐలాండ్స్లను కలిగి ఉంటుంది. ఈ దేశ యొక్క ప్రజలు తమ ఆచారాలను, వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అలాగే 90% మంది సిటీలోనూ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ అధికారిక భాష అరబిక్ భాష మరియు హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. అలాగే ఈ దేశానికి సరిహద్దులుగా దుబాయ్ మరియు సౌదీ మరియు ఖత్తర్, అలాగే ఇరాన్, కువైట్, యమన్ కలిగి ఉంటుంది. ఈ దేశం యొక్క రాజధాని మనామా అనేది ఒక అందమైన సిటీ. దీనిలో రకరకాల ఐలాండ్స్ మరియు టూరిస్టు ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ మనామాలో అన్ని రకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మద్యపానం పూర్తిగా నిషేధితం. మీకు మద్యం కంపల్సరీ కావాలి అనంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ దేశం యొక్క స్త్రీలకు చాలా స్వేచ్ఛనివ్వబడింది. అలాగే 2002లో వీరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇక్కడి ప్రజలు ఎంతో ఆనందంగా, సుఖంగా, సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎన్నో మసీదులు మరియు చర్చులు, గుడులు ఉన్నాయి. ఇక్కడికి ఎంతోమంది విదేశీ టూరిస్టులు సంవత్సర కాలంలో వస్తూ తమ జీవితాలని ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇక్కడ 30% అన్య మతస్థులు మరియు 70% ముస్లింలు ఉన్నారు. ఈ దేశం యొక్క ప్రజలు అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటారు. ఇక్కడ హిందూ దేవాలయాలతో పాటు చర్చులు కూడా నిర్మించబడి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు అందరితో మమేకమై ఉంటారు. అలాగే ఈ దేశాన్ని కొన్ని రోజులు పర్షియన్స్ పరిపాలించారు. 1521 నుండి 1602 వరకు పర్షియన్స్ ఈ దేశాన్ని పరిపాలించారు. అటు తర్వాత బ్రిటిషర్ చేతిలోకి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ఆగస్టు 15, 1971లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన నాటి నుండి బహ్రెయిన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. బహ్రెయిన్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధిని సాధించింది. ఇక్కడి ప్రజలు బ్రిటిష్ లాని కాకుండా తమ రాజు యొక్క రాచరికపు చట్టాలని పాటిస్తారు. ఇప్పటికీ ఇక్కడ రాచరిక వ్యవస్థని పరిపాలిస్తూ ఉంటుంది. ఇక్కడ రాజుని కింగ్ ఖలీఫా గారు పరిపాలిస్తున్నారు. అలాగే అహ్మద్ అల్ ఖలీఫా అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ పార్లమెంట్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇక్కడి ప్రజలు, రాజులు ఎంతో సంపన్నమైన, ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి యొక్క ఆదాయం ముఖ్యంగా పెట్రోల్ నుంచి వస్తుంది. ఖత్తర్, దుబాయ్ కంటే ఎక్కువ పెట్రోల్ ఇక్కడ ఉత్పత్తి కావడం వల్ల వీళ్ళు ఎన్నో బిలియన్ డాలర్స్ దాన్ని సంపాదిస్తూ ఉన్నారు మరియు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు బహ్రెయిన్ యొక్క జీడిపిలో చాలా అభివృద్ధిని సాధించారు. ఇక్కడి ప్రజలు 1932లో పెట్రోల్ని కనుగొనడం వల్ల ఇతర దేశస్తులతో బిజినెస్ చేయడంతో చాలానే డాలర్స్ సంపాదించారు. ఇక్కడి ప్రజల యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగా ఉంటుంది. ఈ దినార్ మన ఇండియన్ రూపీస్లో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 220 రూపాయల చిల్లరగా ఉంటుంది. అలాగే ఇక్కడి ప్రజలు
తమ సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ వేసవి కాలంలో దాదాపుగా 40 నుంచి 50 డిగ్రీల ఎండ ఉంటుంది మరియు దేశం యొక్క భూభాగంలో 92% ఇసుకతోనే నిండి ఉంటుంది. అలాగే ఇక్కడి ప్రజలు చదువులో చాలా ముందంజలో ఉన్నారు. ఇక్కడి స్త్రీలు ముఖ్యంగా చాలా ఉన్నతమైన విద్యల్ని చదువుతూ ఉంటారు. ఇక్కడ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధితం. వారిని ఇల్లీగల్గా పరిగణించబడతారు. వారికి జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇక్కడ జీడిపి దాదాపు $44.87 బిలియన్ ఉంటుంది. అనగా ప్రతి ఒక్కరూ $25,000 పైగానే సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలు విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. ఇక్కడ ప్రజలకు యాచక వృత్తి అనేది నిషేధితము. అలాగే వీరి యొక్క నైట్ లైఫ్ స్టైల్, వీరు జీవించే విధానం యూరప్ని పోలి ఉంటుంది. కానీ వీరు తమ తమ మత ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఇక్కడ వారి యొక్క ప్రజలకు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. అలాగే ఇక్కడి ప్రజలు ఇతర టూరిస్టులతో, విదేశీ యాత్రికులతో చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు. ఇక్కడ ముఖ్య ఆదాయాలు చేపల ఎక్స్పోర్టు మరియు పెట్రోల్ సంబంధించినదే ఉంటుంది. ఇక్కడి స్త్రీలు ఎంతో ఉన్నతమైన విద్యను చదువుతూ ఉంటారు. వీరు ఎక్కువ విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ వీరికి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీలు కూడా ఉద్యోగాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రజలు, ఇతర దేశస్థులు ఎంతోమంది తమ తమ ఉద్యోగరీత్యా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి గవర్నమెంటు ప్రజలకు హెల్ప్ చేయడంలో చాలా ముందంజలో ఉంటుంది. అలాగే ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి గవర్నమెంట్ చాలా ఖచ్చితంగా రూల్స్ని పాటిస్తుంది. ఇక్కడ ప్రజలు అన్ని దేశాల వారు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు కానీ, బహిరంగంగా శృంగార కార్యక్రమాలు చేయడం కానీ నిషేధితము. అలా చేసిన వారు శిక్షార్హులు అవుతారు. ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమగా, సంతోషంగా ఇతర వారితో కలివిడిగా మెలుగుతూ ఉంటారు. ఇక్కడి ప్రజలు మరియు విదేశీయులు అందరూ కలిసి ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు 5 పూటల నమాజ్ చేయబడుతుంది. ఇక్కడ ప్రజలు తమ పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటారు. ఇక్కడ పండుగలు ఈద్ మరియు రంజాన్, బైరన్ యొక్క నేషనల్ డే చాలా సుఖంగా, సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎడారిలో ఒక వృక్షం ఉంది. ఇది గత 400 సంవత్సరాల నుండి అలాగే నిలిచి ఉంది. ఈ వృక్షాన్ని చూడడానికి ఎంతోమంది టూరిస్టులు బైరన్ దేశానికి వస్తూ ఉంటారు. ఈ వృక్షం యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. ఇక్కడ నైట్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. క్లబ్బులు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ యొక్క ఆనందం కోసం ఇక్కడ సముద్ర తీరాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ సముద్రాలు ఎంతో అందంగా, ఆనందంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ చాలా భూభాగంలో బీచ్లు ఉన్నాయి. అలాగే బైరన్ నుండి సౌదీకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జి నిర్మించబడింది. ఇది 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. సౌదీ యొక్క ప్రజలు తమ వీకెండ్ సమయంలో బైరన్కు ఈ బ్రిడ్జి ద్వారానే వెళ్ళి అక్కడ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ మనకు కావాల్సిన చికెన్, కబ్సా మరియు దమ్ చికెన్, ఫిష్ ఇలా రకరకాల డిషెస్ దొరుకుతాయి. బైరన్లో క్యామల్ యొక్క బర్గర్ చాలా ఫేమస్. ఇక్కడ ప్రజలు క్యామల్ బర్గర్ని చాలా ఇష్టంగా తింటారు. బైరన్ యొక్క చారిత్రాత్మకమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. బైరన్ మ్యూజియం, బైరన్ టవర్స్ మరియు ఈ అధునాతనమైన బిల్డింగ్లు మరియు పురాతనమైన కట్టడాలు బైరన్లో ఎన్నో ఉన్నాయి. బైరన్కు ముఖ్య ఆదాయం విదేశీ టూరిస్టులు మరియు పెట్రోల్ ద్వారా వస్తుంది. ఇక్కడి ప్రజలు తమ వెకేషన్ నిమిత్తం ఇతర దేశాలకు బైరన్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్తూ ఉంటారు. భారతీయులు కూడా ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. మరియు భారతీయులకి వీసా రావాలి అంటే
50 నుండి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఉండి గడిపి వెళ్ళడానికి. బహ్రెయిన్కు రావాలంటే మీరు కూడా వచ్చేయండి, ఇక్కడే లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. జై హింద్.